జ్యోతిష శాస్త్రంలో కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన శక్తి ఉందని పండితులు చెప్తుంటారు. ముఖ్యంగా వ్యక్తి జీవితంలో ధనం, గౌరవం, స్థిరత్వాన్ని నిర్ణయించే ప్రధాన గ్రహంగా గురు గ్రహాన్ని భావిస్తారు. గురువు అనుగ్రహం ఉన్న జాతకాలకు జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు సహజంగానే లభిస్తాయని జ్యోతిష నిపుణులు అభిప్రాయం. కష్టకాలంలోనూ అదృష్టం చెయ్యి అందించడం, చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కడం వంటి అనుభవాలు వీరి జీవితంలో తరచుగా కనిపిస్తాయి. గురు గ్రహం కేవలం సంపాదనకే కాదు, జ్ఞానం, ధర్మబుద్ధి, అదృష్టానికి కూడా కారకుడిగా పరిగణిస్తారు. అందుకే గురుబలం ఉన్నవారు ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల విషయంలో వేగంగా ఎదుగుతారని చెప్తున్నారు. వారి ఇంట్లో ఆదాయం ప్రవాహం ఆగకుండా కొనసాగుతుందని, ఆర్థిక భద్రత కూడా ఏర్పడుతుందని జ్యోతిష పండితులు వివరిస్తున్నారు. జాతకంలో గురుగ్రహం 2వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం లేదా 11వ స్థానంలో బలంగా ఉంటే ధనయోగాలు ఏర్పడతాయని శాస్త్రం చెప్తుంది. 2వ స్థానం కుటుంబ సంపద, వాక్చాతుర్యం, పొదుపును సూచిస్తే 11వ స్థానం లాభాలకు సంకేతంగా ఉంటుంది. ఈ స్థానంలో గురుడు ఉన్నవారు సంపదన పెంచడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ధనాన్ని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటారని చెప్తున్నారు. ఇక గురు గ్రహంతో పాటు శుక్రగ్రహం కలిసిన ప్రభావం చూపితే ఆ వ్యక్తి జీవితంలో ఐశ్వర్యానికి హద్దులుండవని పండితుల అభిప్రాయం. శుక్రుడు సుఖాలు, విలాసాలు, భౌతిక ఆనందాలకు సూచిక. గురు శుక్రుల యోగం ఉన్న జాతకాలకు డబ్బు విషయంలో లోటు ఉండదని, విలాసవంతమైన జీవితం, బంగారం, విలువైన వస్తువులు సంపాదించే యోగం కలుగుతుందని చెప్తున్నారు. అందుకే జాతకంలో ఈ 2 గ్రహాల బలం ఉంటే జీవితంలో సంపాదనతో పాటు సంతోషం కూడా నిలకడగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం స్పష్టం చేస్తుంది.